నేడు సీఎం జగన్ విజయవాడలో పర్యటించబోతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్ అలాగే రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పనులను సీఎం ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి లబ్ధిదారులకు అందజేయనున్నారు సీఎం జగన్. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కృష్ణలంక కనకదుర్గ వారధి వద్దకు చేరుకుంటారు. ఇక అక్కడ కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్ అలాగే రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రారంభోత్సవం చేస్తారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం సీఎం నెల్లూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ గా ప్రారంభిస్తారు. ఏపీ సీఎం జగన్ నేడు విజయవాడ నెల్లూరులో కొన్ని ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. అలాగే నెల్లూరుకు సంబంధించి వర్చువల్ గా కొన్ని ప్రారంభాలు చేయబోతున్నారు. అలాగే విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పేదలకు ఇచ్చిన భూములను శాశ్వత పట్టాలు కూడా అందజేయబోతున్నారు. అలాగే మరోవైపు చూసుకుంటే నెల్లూరులో వర్చువల్ గా కొన్ని అభివృద్ధి పనులకైతే ఆయన కార్యక్రమాలను ఓపెన్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ విజయవాడలో పర్యటించబోతున్నారు. కృష్ణలంకలో కొన్ని ఏదైతే పట్టాలకు సంబంధించి పేదలకు ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఒక్కసారిగా కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన వర్చువల్ ద్వారా కూడా ఈ ప్రారంభోత్సవాలు చేస్తారు. ఏదైతే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి జువ్వల దిన్నెలో ఫిషింగ్ హార్బర్ ను కూడా దీనికి సంబంధించి ఒక వర్చువల్ విధానంలో ఆయన ప్రారంభించబోతున్నారు. ఇవాళ సాయంత్రం 3 గంటలకు బోగోలులోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో పాటు వైసీపీకి చెందినటువంటి ముఖ్య నేతలంతా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. వర్చువల్ పద్ధతిలో ఈ జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ ను కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. అయితే దాదాపు 72 ఎకరాల్లో 288 కోట్ల 80 లక్షల నిధులతో ఈ జువ్వల దిన్నె హార్బర్ ను కూడా నిర్మించారు. దాదాపు 1250 బోట్లు నిలిపే సామర్థ్యం ఉంది. అదేవిధంగా ప్రత్యక్షంగా 6100 మంది, పరోక్షంగా 10,000 మందికి ఉపాధి దొరికే అవకాశం ఈ జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ ద్వారా కొనసాగుతుంది. ఇటీవలే ఈ జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ కూడా పూర్తయింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సాయంత్రం వర్చువల్ పద్ధతిలో ఇది ప్రారంభించిన తర్వాత మత్స్యకారులతో కూడా ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో మాట్లాడబోతున్నారు. మత్స్యకారులకు సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ప్రత్యేకించి సముద్ర తీర ప్రాంతాల్లో పోర్టులు, దీంతో పాటు ఫిషింగ్ హార్బర్లు వంటి ఏదైతే కార్యక్రమాలను కూడా అభివృద్ధి చేశామని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నేతలు కూడా చెప్పే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. మధు, థ్యాంక్ యూ మురళి.